2009లో వివాహం చేసుకున్న ఒక జంట 2025లో కళ్యాణ లక్ష్మి పథకం పేరిట చెక్కును డ్రా చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వ్యక్తికి 2009లో వివాహం కాగా 2023లో అయినట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ఏడాది మేలో చెక్కు తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం లేదని, వివాహమైన 16 ఏళ్లకు చెక్కు రావడం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. దొడ్డిదారుణ కళ్యాణ లక్ష్మి పేరిట పలువురు చెక్కులు స్వాహా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఈ వ్యవహారంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ చక్రం తిప్పినట్లు సమాచారం. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెక్ పైన ఒకటి అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. 2009లో వివాహం అయ్యి 2025లో చెక్ ఇచ్చారు అనేసి, కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చారు అనేసి పేపర్ లో రావడం జరిగింది. ఈ విషయమే మేము ఆఫీస్ లో ఎంక్వైరీ చేయగా అది గోండియాల గ్రామానికి సంబంధించిన బొమ్మకంటి వెంకటప్పయ్యది అనేసి తెలియవచ్చింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ కాపీస్ అయితే ప్రజెంట్ మేము ప్రింట్అవుట్ తీయడం జరిగింది. దీనికి ఒరిజినల్ ఫైల్స్ మేము ఎంక్వైరీ చేస్తున్నాం. దీనిపైన జిల్లా కలెక్టర్ సార్ కూడా మమ్మల్ని ఎంక్వైరీ రిపోర్ట్ అడిగారు. దీన్ని మేము రేపటికల్లా మేము సమర్పిస్తాము. న్యూస్ లో కళ్యాణ లక్ష్మి చెక్ పైన ఒకటి అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది.